నేడు నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. ఎలా వినాలంట? జాగ్రత్తగా వినాలంట. దేవుని ఒక వాక్యం చూస్తుంది, ఆయన మాటల్ని అశ్రద్ధగా వింటే శాపగ్రస్తులు. మంచిగా ఒక పెద్దవాడి గోడ చూసుకొని గోడ కనుకొని చల్లగా నిద్రపోతుంది. గట్టిగా వాక్యం చెప్పాడు, పెదమా అని గట్టిగా ఉలిక్కిపడి లేచింది. ఇంకా అంటే దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చాము? దేవుని మాటలో ఆలకించడానికి. అదే పాస్టర్ గారు మంచి చెప్పలేదంటే ఏమంటారు? పాస్టర్ గారు ఏం చెప్పట్లేదండి, అనవసరం అండి అంటారు. అనవసరం అండి, పాస్టర్ గారు ఏం చెప్పట్లేదండి, సోచి చెబుతున్నారండి అని అంటారు. అంటే మనం నిద్రపోయిన పర్లా, మన మనసు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినా పర్లేదు. ఏం చెప్పారంటే బాగా చెప్పారని అంటారు. ఏం చెప్పారంటే బాగా చెప్పారని అంటారు. ఏం చెప్పారు చెప్పరు. ఒక ఆయన అంటే ఇలాగే మీటింగ్స్కి వెళ్ళారంట. మీటింగ్స్కి వెళ్తే ఎలా జరిగినాయి మీటింగ్స్ అంటే బాగా జరిగినాయి అన్నాడంట. ఎలా జరిగినాయి అంటే, అబ్బా ఆ వన్నం రాసిన చూడండి సూపర్ ఉంది అంటున్నాడంట. వన్నం రాసి అన్నం రాసి ఆ వన్నం రాసి ఉందండి, అబ్బో చాలా పెద్దగా ఉందండి అసలు అన్నాడంట. అంటే ఎంతకి దేనికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి. ఇది ఏది చూశాడు? వెళ్ళినప్పుడల్లా ఆ అన్నం రాసిని చూశాడు. అంటే దేవుని మందిరానికి మనము ఆయన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతికేవారిగా వచ్చి, మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించి సేవించి ఆయన మాటల్ని జాగ్రత్తగా వినాలంట.